సో ఇప్పుడు ట్రూ జోన్ సోలార్ బై సన్టెక్ ఎండి మనతో పాటు ఉన్నారు సురేష్ గారు, వారితో మాట్లాడదాం. హలో సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్, 16 years కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు 17th యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్ గా చేస్తూ ఉన్నారు. సో కంగ్రాచులేషన్. అండ్ ఒక్కరికే అంటే ఏ కంపెనీకి అయినా సరే ఎంప్లాయీ సపోర్ట్ లేకపోతే ఇన్ని ఇయర్స్ కంటిన్యూ చేయడం అనేది సాధ్యం కాదు. సో మీరేమంటారు? డెఫినెట్గా అండి, 100% ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యూ. బికాస్ ఏ కంపెనీ అయినా గ్రో అవ్వాలి అంటే కంపల్సరీ టీమ్ సపోర్ట్ ఉండాలండి. సో ఇవాళ ఈ ట్రూజాన్ ఈ లెవెల్కి రావడానికి 16 years కంప్లీట్ చేసుకొని 17 yearsలో ఎక్కడ కూడా మనకంటే స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూ ఇట్స్ ఆల్ సపోర్ట్ మన స్టాఫ్ వల్ల వచ్చిందండి. అండ్ అలానే ఎనీ కంపెనీ గ్రో అవ్వాలంటే బేసిక్గా మనం ఏదైతే సర్వీస్ కానీ క్వాలిటీ మెటీరియల్స్ కానీ ఇది ఇవ్వాలో డెఫినెట్గా ట్రూజాన్ మొదటి నుంచి కూడా దాంట్లో ఉన్నదండి. సో మెయిన్ టీమ్ అండి, తర్వాత మనం ఇచ్చే ప్రోడక్ట్ అండి. సో సోలార్ వైపు అంటే మీరు 2008లో స్టార్ట్ చేసినప్పుడు మీరు ఇనీషియల్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ వైపు వెళ్ళాలి అన్న థాట్ ఎలా వచ్చింది? ఈ కంపెనీతోనే మీరు ముందుకు వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? 2008లో తీసుకుంటే అసలు సోలార్ మీద అవగాహన ఎవరికి లేదండి. అసలు ఎవరు కూడా సోలార్ అంటే అందరు కొత్తగా చూశారు. నేను సోలార్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానంటే చాలా మందికి అంతే ఏంటి అని అడిగారు. తర్వాత ఎందుకంటే ఐ హ్యావ్ దట్ విజన్ అండి. బికాస్ డెఫినెట్గా రెన్యూబుల్ ఎనర్జీ అనేది బికాస్ ఇఫ్ యూ టేక్ థర్మల్ హైడ్రల్ ఇదన్నీ కూడా ఇట్స్ ఆల్ వీఆర్ డిపెండింగ్ ఆన్ సమ్ సోర్సెస్. బట్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ సన్ పవర్, వీఆర్ ఎనర్జీ జనరేటెడ్ ఫ్రమ్ సన్ ఈజ్ వాట్ వీఆర్ యూజింగ్ హియర్. సో డెఫినెట్గా అబాండెంట్ అది, దానికి ఎండ్లెస్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక రోజు డెఫినెట్గా డిమాండ్ పెరుగుతుందనే ఉద్దేశంతో సోలార్ బిజినెస్లోకి రావడం జరిగింది. సో 17th యానివర్సరీ సందర్భంగా ఎలాంటి స్పెషల్స్ అనౌన్స్ చేశారు? లైక్ చాలా ఎక్సైటెడ్ అండి, బికాస్ ఇంత పెద్ద ఈవెంట్ అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ CEO మిస్టర్ శ్రీనివాస్ యాక్చువల్లీ. సో హూ రియల్లీ మేడ్ దిస్ డే హ్యాపెన్. బికాస్ ఇవాళ 500 ఎంప్లాయీస్ అయిపోయారండి ట్రూజాన్ సోలార్లో. వి స్టార్టెడ్ విత్ 3 employees. ముగ్గురుతో మేము మొదలుపెట్టిన జర్నీ ఈరోజు 500 మంది అయిపోయినారు. అండ్ లైక్ లాస్ట్ 1 yearలోనే మేము ఆల్మోస్ట్ ఒక 350 to 400 మెంబర్స్ని రిక్రూట్ చేయడం జరిగింది. మన ఎక్స్పాన్షన్ అంతా చేసుకుంటూ వచ్చాం. సో వెరీ ఎక్సైటెడ్ అండి. అండ్ డెఫినెట్గా టీమ్, మీరు అడిగిన క్వశ్చన్కి డెఫినెట్గా ఎనీథింగ్ ఈజ్ ఫర్ టీమ్ ఓన్లీ. సో యాజ్ ఇన్ వెన్ వీ గ్రో పర్ఫార్మర్స్ అండ్ డెఫినెట్లీ బీ రికగ్నైజ్డ్, అండ్ వాళ్ళకు కూడా గ్రోత్ అనేది ఆర్గనైజేషన్తో పాటు డెఫినెట్గా ఉంటుంది.